హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఒక్క దెబ్బకి గేమ్ మారిపోయింది. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా గేమ్ చేంజర్. ది గ్రేట్ శంకర్ డైరెక్టర్. భారతీయ సినీ చరిత్రలో రాజమౌళి కంటే గ్రేట్ డైరెక్టర్ అని ధైర్యంగా చెప్పగలను ఒకే ఒక్కడు శంకర్ సార్. ఆ సినిమాపై ఉండే అంచనాలు ఎలా ఉండాలి? మరే సినిమాపై లేని స్థాయిలో ఉండాలి. కానీ అలా లేవు. అంతంత మాత్రం అంచనాలే ఉన్నాయి గేమ్ చేంజర్ పై. కారణం ఒక్కటే, గేమ్ చేంజర్ డైరెక్టర్ ది గ్రేట్ శంకర్ కు గత 2-3 చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆయన రీసెంట్ చిత్రం ఇండియన్ 2 డిజాస్టర్. కేవలం ఈ కారణంగానే గేమ్ చేంజర్ పై అంచనాలు తక్కువ ఉన్నాయి. షూటింగ్ ఆలస్యం కూడా కారణం అని కొందరు అంటున్నా అది సహేతుకం కాదు. ఎందుకంటే గేమ్ చేంజర్ షూటింగ్ ఏమీ మరీ ఆలస్యం కాదు. శంకర్, రాజమౌళి లాంటి వాళ్ళు 6 నెలలు సంవత్సరంలో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. ఒకే సమయంలో 2 సినిమాలు చేస్తూ 3 ఏళ్ల వ్యవధిలో గేమ్ చేంజర్ ని పూర్తి చేశారు శంకర్. ఒక్క సినిమానే చేస్తూ కూడా పుష్ప 2కి 3 ఏళ్లు పట్టింది. ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. మరి అంత ఆలస్యమైన పుష్ప 2 పై విపరీతమైన హైప్ ఉందంటున్నారు. అలాంటప్పుడు షూటింగ్ లో ఆలస్యం అనేది హైప్ తగ్గడానికి కారణం కాదు, శంకర్ ట్రాక్ రికార్డే కారణం. హైప్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇదంతా కూడా నవంబర్ 9వ తేదీ సాయంత్రం వరకే. నవంబర్ 9 సాయంత్రం తర్వాత గేమ్ చేంజర్ సినిమాపై హైప్ లేదు అనేవాడు ఎవడో కనిపించట్లేదు. ఒక్క 90 సెకండ్ల టీజర్ గేమ్ మొత్తం మార్చేసింది. నిజంగా గేమ్ చేంజర్ అనిపించింది. ఇప్పుడు అప్కమింగ్ భారీ చిత్రాల్లో టాప్ క్రేజ్ ఉన్న సినిమా ఏదంటే గేమ్ చేంజరే. శంకర్ సార్ ఈజ్ బ్యాక్ అనిపించేలా ఉంది టీజర్. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ చరణ్ కి మరో బ్లాక్ బస్టర్ గేమ్ చేంజర్ అనిపించింది టీజర్. శంకర్ లాంటి మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కి చరణ్ లాంటి మోస్ట్ పవర్ఫుల్ హీరో దొరికితే ఎలా ఉంటుందో గేమ్ చేంజర్ చూపించబోతుందని ఈ టీజర్ చెప్పేసింది. టీజర్ లో చూపించిన ప్రతి ఫ్రేమ్ ఎక్స్ట్రాడినరీ, విజువల్ గ్రాండియర్, నెక్స్ట్ లెవెల్ హీరోయిజం, కనుల విందైన సాంగ్ సీన్స్. అంతకు మించి సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా టీజర్ కట్ చేశారు. గేమ్ చేంజర్ లో చరణ్ ద్విపాత్రాభినయం అని అందరూ అనుకుంటున్నారు. కానీ టీజర్ లో 3 చరణ్లు కనిపిస్తున్నారు. చరణ్ త్రిపాత్రాభినయమా, తండ్రి కొడుకు అనుకుంటున్నది కరెక్ట్ కాదా? తండ్రి 2 కొడుకులుగా చరణ్ నటించారా అనే క్యూరియాసిటీ టీజర్ పెంచింది. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా బ్లాక్ బస్టరే. అలాంటిది ఇలాంటి సినిమా సంక్రాంతికి రిలీజ్ అంటే అగ్నికి వాయువు తోడైనట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.